హాయ్ ఫ్రెండ్స్, ఏంటి మేమందరం ఇలా నిలబడ్డాం అనుకుంటున్నారా? మేమందరం కలిసి సోమశిల వెళ్ళడానికని బయలుదేరుతున్నామండి. మేము ఫ్రెండ్స్ అందరం కలిసేసి ఒక 50 మెంబర్స్ ఉన్నామండి. అందరం కలిసి ఒక బస్సు మాట్లాడుకొని దాంట్లో సోమశిలకు బయలుదేరామండి. మేము వీళ్ళందరూ ఫ్రెండ్స్ అండి. ఈ స్వెటర్స్ వేసుకున్నారు ఏంటా అని చూస్తున్నారా? అప్పుడు తెల్లారుజామున 5:30 అవుతుందండి. మేము లాస్ట్ మండే వెళ్ళాము. ఫైవ్ 5:30 కల్లా అందరు రెడీ అయిపోయి వచ్చేసారండి. చూడండి, అందరూ బస్సు ఎక్కగానే అందరము ఫస్ట్ లలిత పారాయణం చేసామండి. లలిత పారాయణం తర్వాత లింగాష్టకము, గోవింద నామాలు, భజన చేశాము. ఏంటి ఫ్రెండ్స్ తోటి వెళ్ళి అందరూ పారాయణాలు చేసుకుంటూ కూర్చున్నారు, ఎంజాయ్ చేయకుండానని అనుకుంటున్నారా? పారాయణం అయిపోయిన తర్వాత ఆ లెవెలే వేరే ఉందండి. చూడండి ఎలా ఎంజాయ్ చేసామో. మాలో గిలిలో పండేదంతా పుణ్యమే, మా జాబిలికి ఏడాదంతా పుణ్యమే. మాలో గిలిలో పండేదంతా పుణ్యమే, మా జాబిలికి ఏడాదంతా పుణ్యమే. ఈ ఇంటికి మా కంటికి మణి దీపం ఈ రూపం, ప్రేమకు ప్రతిరూపం. ఆట పాటలతో పాటు జోక్స్ వేసుకుంటూ రీల్స్ చేసుకుంటూ వెళ్ళామండి. సోమలింగేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళే దారిలోనే కుందూరు రామలింగేశ్వర స్వామి టెంపుల్ ఉందండి. ఆ టెంపుల్ దర్శనం చేసుకొని దాని దగ్గరే కోనేరు ఉందండి. ఆ కోనేరులో కొంచెం కాళ్ళు కడుక్కొని తలపై నీళ్ళు చల్లుకొని అక్కడ కొంచెం ఫొటోస్ దిగామండి. తర్వాత నెక్స్ట్ రంగనాథపురం వెళ్ళామండి. అక్కడ రంగనాథ స్వామి పడుకొని చాలా బాగుందండి. అది మనం లోపలికి వెళ్ళి చూస్తే మనము కాళహస్తి టెంపుల్ ఎలా ఉందో అలా ఉంటుందండి. చాలా బాగుందండి. అక్కడ రావాలనిపించలేదు, చాలా బాగుందండి రంగనాథ స్వామి టెంపుల్. తర్వాత బీచుపల్లి ఆంజనేయ స్వామి టెంపుల్కి వెళ్ళామండి. తర్వాత సోమశిలకి వెళ్ళామండి. అక్కడ మేము వెళ్ళేసరికి 2:30, 3 అయిందండి. ఇంకా అక్కడ లంచ్ చేసామండి. అక్కడ ముందే క్యాటరింగ్కి ఇచ్చాము. అక్కడికి మేము వెళ్ళేసరికి అక్కడ రెడీగా వచ్చేసేయండి. ఇంకా అక్కడ మేము భోజనం చేసుకొని తర్వాత అక్కడ సోమశిలలో 12 జ్యోతిర్లింగాలు ఉంటాయండి. ఆ 12 జ్యోతిర్లింగాలను దర్శనం చేసుకున్నామండి మేము. అక్కడ కృష్ణానది ఉందండి. అక్కడ అందులో మేము అందరం దీపాలను వదిలామండి. తర్వాత అక్కడ గంగమ్మ తల్లికి ఓడిబియ్యం పోసామండి. రూపాదేవికి ఓడిబియ్యం, అక్కడ నుండి తర్వాత సింగోటంకి వెళ్ళామండి. సింగోటంలో లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ చూసుకొని అక్కడ నుండి లాస్ట్కు మైసిగండికి వెళ్ళామండి. మైసిగండిలో మైసమ్మ తల్లిని చూసుకొని తర్వాత లాస్ట్కు ఇంటికి బయలుదేరామండి. కానీ ఫ్రెండ్స్ తోటి వెళ్తే ఆ మజానే వేరే ఉంటుంది కదండి. మేము మార్నింగ్ 5:30కి వెళ్ళి నైట్ ఇంటికి వచ్చేసరికి మళ్ళీ నైట్ 12 అయిపోయిందండి. మేము బస్సులో ఉన్నంతసేపు ఎవ్వరు పడుకోకుండా అందరూ డ్యాన్స్, ఆట పాటలతోటి జోక్స్ వేసుకుంటూ చాలా ఎంజాయ్ చేసామండి. అప్పుడే వచ్చేసిందా, అప్పుడే అయిపోయిందా టైం అన్నట్టుగా అనిపించింది. ఇదేనండి మా సోమశిల ట్రిప్పు, ఫుల్ ఎంజాయ్ ట్రిప్పు. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.